చూడండి, టు మున్సిపల్ కమిషనర్ గద్వాల్ మున్సిపాలిటీ అని ఉంది. ఇక్కడ చూడండి ఎందుకు ఇస్తున్నాను. ఇక్కడ స్నేక్ అనేది సైటింగ్ ఇన్ అవర్ ఏరియా అంటే కనపడుతుంది, తిరుగుతుంది అని అనడం. ఇక్కడ చూడండి క్లియర్గా ఏమేమి రాశారో. ఇక్కడ చూడండి, కండక్ట్ ఇన్స్పెక్షన్ ఇన్ అవర్ ఏరియా. కొద్దిగా అలుము ఫ్లాట్లో చెట్లు అనేటివి పెరిగాయి. ఇక్కడ మా ఇంటికాడ కూడా మా డాడీ క్లీన్ చేపిస్తాడు. ఇక్కడ చూడండి, ఓవర్లోడెడ్ డ్రైనేజ్ ఫ్లో అంటే డ్రైనేజ్ ఫ్లో కూడా ఉంది. ఇక్కడ అన్వాంటెడ్ వేరే ట్రీస్ అనేటివి వచ్చాయి. ఇక్కడ చూడండి, ఎక్కడి నుంచి యువర్స్ ఫేత్ఫుల్లీ అనిల్, భీమ్నగర్ గద్వాల్. ఇక్కడ చూడండి ఫ్లాట్ నెంబర్, హౌస్ నెంబర్. ఇంకొక నలుగురిది రాపిద్దాం అనుకుంటున్నా, కానీ చూద్దాం మళ్ళీ ఏమవుతుందో. వాళ్ళు సైన్ పెట్టి ఓకే అంటారా. నేను అడగడం జరిగింది, అన్న సైన్ పెట్టండి, ఇంటికాడికి వచ్చి లెటర్ చదివి పెడతాను అన్నారు. ఇంకొకరిని అడిగాను మేడంని. ఆ మేడం వచ్చేసి సార్ వచ్చాక పెడతాడు సైన్ అని. ఇట్లా ఉంది పరిస్థితి. వాళ్ళు సైన్ పెట్టినా పెట్టకపోయినా నేను మాత్రం లెటర్ ఇచ్చే తీరుతాను ఈరోజు. వాళ్ళు వచ్చేసి అక్కడ ఫోటో కూడా తీసుకోవడం జరిగింది. స్నేక్ సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇప్పుడు పాము పట్టే వాళ్ళు పక్కా ఉండాలి, గవర్నమెంట్ తరపు నుంచి లేరు అని చెప్తున్నారు. ఉండేది ఒక్కరే అంట. అది మేడం వచ్చింది, కానీ అక్కడ ఎలాంటి స్నేక్ క్యాచ్ చేయడానికి మనిషి రావట్లేదు. ఒక్క మనిషిని పెట్టుకున్నారంట గద్వాల్ మున్సిపాలిటీకి. ఇట్లా ఉంది పరిస్థితి. అందుకే ప్రత్యేకంగా లెటర్ రాయడం జరిగింది. చూస్తే 5 సైన్లు పెట్టిద్దాం అనుకున్నా, కానీ ఇక్కడ నేను 6 సైన్లు పెట్టించాను. 6 వ్యక్తులతో, 6 ఇళ్ళ ఓనర్లతో అని చెప్పుకోవచ్చు. వాళ్ళ హౌస్ నెంబర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ కొన్ని కరెక్షన్ చేశాను. ఇక్కడ నియర్ ప్రాక్టికల్ స్కూల్, ఇక్కడ మెయిన్ పాయింట్ డ్రైనేజ్ అనేది ఇక్కడ కంప్లీట్ చేయండి అని రాశాను. ఇది ఒక ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. అక్కడ క్లీన్ చేసిన హ్యాపీ, కొద్దిగా డ్రైనేజ్ కన్స్ట్రక్ట్ చేస్తే ఇంకా హ్యాపీ. ఇక్కడ చూడండి స్నేక్ అనే కాడ ఇక్కడ స్నేక్స్ అని రాపించాను. ఎందుకంటే ఒక్కటి కాదు, చాలా తిరుగుతున్నాయి. మళ్ళీ ఒకసారి లెటర్ చెక్ చేయడం జరిగింది. నా చేయి నుంచి రాసింటే వేరులాగుంటుండే. కొద్దిగా రాపించాను మా ఇంట్లో వ్యక్తితో అని చెప్పుకోవచ్చు. ఇట్లా ఉంది పరిస్థితి. ఇట్లా చూడండి, ఇంకా ఈ లెటర్ తీసుకుపోయి ఇవ్వాలి కమిషనర్ గారికి. మున్సిపాలిటీలో ఇస్తే కింద ఇన్వార్డ్లో కింద ఇస్తే ఆఫీస్లో అక్కడ కమిషనర్కి వెళ్తుంది. అతను బిజీలో ఉంటాడు. కొద్దిగా వీలైనప్పుడు లెటర్ అనేది చదివి యాక్షన్ తీసుకుంటాడని నేను అనుకుంటున్నా. నా ప్రయత్నం అని చెప్పుకోవచ్చు. చూద్దాం మళ్ళీ ఏమవుతుందో. నేను లెటర్ ఇవ్వడానికి వచ్చాను. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ లేడంట, మళ్ళీ రావాలంట. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. అతను మీటింగ్కి వెళ్ళాడని అక్కడ బయట ఉన్న వ్యక్తి చెప్పడం జరిగింది. ఇంకా నేను మళ్ళీ రావాలి లెటర్ తీసుకొని. ఇక్కడ వచ్చేసి పింక్ కలర్లో రాయకూడదంట లెటర్. ఓకే, ఇక్కడ బ్లాక్ కలర్ జిరాక్స్ తీపిచ్చాను కాబట్టి బ్లాక్ కలర్ది జిరాక్స్ తీపిచ్చినది ఇద్దామని వచ్చాను కమిషనర్కి. ఇక్కడ కింద వార్డులో ఇవ్వచ్చు, కానీ అతను తీసుకోవట్లేదు. ఈ బ్లాక్ కలర్దే ఇప్పుడు కమిషనర్కి ఇవ్వాలి. మళ్ళీ రావాలి. ఓకే, మళ్ళీ వస్తాను. మొత్తానికి మళ్ళీ వచ్చి ఇచ్చాను. ఓకే, సేమ్ ప్లేస్లో నిలబడ్డాను. అప్పుడు టైంలోనే చేశాడు అని కాదు. ఇప్పుడు వచ్చేసి టైం దాదాపుగా 12 అవుతుంది. 12 గంటల టైంలో మళ్ళీ వచ్చి నేను ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ అందింది కంప్లైంట్ అని, ఇక్కడ రిసీవ్డ్ అని స్టాంప్ కొట్టాడు. చూపిస్తాను. ఇది చాలా ఇబ్బందికరం. మళ్ళీ వచ్చాను. కొద్దిగా పింక్ కలర్ ఉన్నది బ్లాక్ కలర్ చేపించా. కలర్ జిరాక్స్ కాడ కూడా ప్రత్యేకంగా అడిగితే బ్లాక్ చేశాడు, కానీ లేకుంటే అతను కూడా బ్లాక్ చేయకుండా. కొంతమంది ఏమనుకుంటారు, ఇంతకన్నా బ్లాక్ రాదనుకుంటారు, కానీ ఇంతకన్నా బ్లాక్ వచ్చింది. ఇక్కడ చూడొచ్చు. అతను వచ్చేసి ఇంకా అప్పటి నుంచి తల్లాడుతున్నావు కాబట్టి తీసుకున్నాను అని చెప్పాడు. ఓకే, ఇంకా ఏమంటావు? సర్లేను సార్ అని చెప్పాను. ఇంకా అతనే పై చేయి సాధించాడని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే లెటర్ ఇచ్చాను. ఇక్కడ బ్లాక్ కలర్లో చూపిస్తాను. బ్లాక్ అండ్ బ్లూ మాత్రమే వాడాలి పెన్ను గవర్నమెంట్ ఆఫీస్లో, గుర్తుపెట్టుకోండి. లేకుంటే నాలాగా చాలా ఇబ్బంది పడతారు. లెటర్ ఇక్కడ స్టాంప్ కొట్టడం జరిగింది. అది కొట్టినది ఎలా ఉందో అని చూపిస్తాను మీకు. చూస్తే స్టాంప్ క్లియర్గా కొట్టారు, ఇక్కడ కనపడుతుంది మనకు.
డేట్తో సహా ఇక్కడ రాశారు. మళ్ళీ దానికి రిప్లై ఇస్తారా, మా ఏరియాలో ఏదైనా చేంజ్ వస్తుందా అనేది చూడాలి. చాలా ఒకే రోజు చాలా కష్టపడ్డానని చెప్పుకోవచ్చు. ఒక జిరాక్స్ సెంటర్ జిరాక్స్ తీపిచ్చి మళ్ళీ రాలేదు మంచిగా, మళ్ళీ తీపిచ్చాను. మొత్తానికి చూడడానికి బ్లాక్గా వచ్చింది. ఇక్కడ లోపల అతను నుండి ఏదో బాధపడుతున్నావు, అక్కడ ఇక్కడ తిరుగుతున్నావు కాబట్టి తీసుకుంటున్నాను అని చెప్పాడు. కానీ ఇక్కడ మొత్తం బ్లాకే ఉంది. ఇంకా అతను అలా అన్నాడు. ఇంకా అది వదిలిపెడితే ఇది పరిస్థితి. మొత్తానికైతే కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు రెస్పాన్స్ అవుతారా చూడాలి.